మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిని అనుభవించటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 84వ కీర్తన 10వ అధ్యాయంలో దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు: భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారము నొద్దట పడి ఉండుట నాకు ఇష్టము అంటున్నాడు. అంటే దేవుని మందిర ద్వారము నొద్ద ఉండటం నాకు ఇష్టము అని ఎందుకు అన్నాడంటే, ఒక్క దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినాల శ్రేష్టమైన ఆశీర్వాదం వస్తుందని ఆ భక్తుడు గ్రహించాడు. ఈరోజు నీవు వర్ధిల్లాలి అన్నా, నీ కుటుంబం వర్ధిల్లాలి అన్నా, నీ యొక్క జీవితం ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లాలి అన్నా, దేవుని మందిరంలో నువ్వు నివసించితే ఆ వచ్చే ఆశీర్వాదం, ఆ వచ్చే దీవెన గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉండే ఆశీర్వాదం ఎన్ని దినాల కంటండి? 1000 దినాలు. 1000 దినాలు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 365 రోజులు లెక్కేసుకుంటే 2.5 సంవత్సరాల ఆశీర్వాదపు ఆ జీతాన్ని దేవుడు నీ ఒడిలో వేస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరం మీద ఉన్న ఆశ, దేవుని మందిరం మీద ఉన్న మక్కువ, దేవుని మందిరం మీద ఉన్న ఆ తృష్ణ మనకి ఎన్ని దినాల ఆశీర్వాదానికి కారణమవుతుందంటే 2.5 సంవత్సరాల జీతాన్ని దేవుడు మన ఒడిలో పోస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి జీవిద్దాం. అందుకనే మరలా భక్తుడు అంటున్నాడు, ఒక్క దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అంటున్నాడు తెలుసా? 122వ కీర్తన 6వ అధ్యాయంలో, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. మనం దేవుని మందిరాన్ని నివసించడమే కాదు, ఆ మందిరాన్ని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. మందిరాన్ని ప్రేమించే వ్యక్తులుగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం వర్ధిల్లుతాం. హల్లెలూయా. చాలామంది అంటారు, వారు ఎందుకు ఈ సేవకులు ఇంత బాగా వర్ధిల్లుతున్నారు, వీరికి ఎలా ఇంత మరి ధనం వస్తుంది, వీరికి ఎలా ఇంత మరి మందిరాలు కడుతున్నారు, ఎలా ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతున్నారు అంటే, దేవుని మందిరంలో వారు నివసిస్తున్నారు కాబట్టి ఎంత ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడండి. ఈరోజు నువ్వు కూడా దేవుని మందిరంలో నివసిస్తే, దేవుని మందిరం మీద ప్రేమ కలిగి ఉంటే నీ కుటుంబం కూడా ఇదే రీతిలో వర్ధిల్లుతుంది. హల్లెలూయా. మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి. చాలామంది అంటారు ఎందుకు అని వారు అపోహపడుతూ ఉంటారు, ఎందుకు ఇంత ఆశీర్వాదం వస్తుందని. ఒక్క దినము గడిపితే 1000 దినాల ఆశీర్వాదం అండి. మరి మన సేవకులను చూస్తే వారు ప్రతి నిత్యం దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటారు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి వారికి గొప్ప